హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తనూజ డీమాన్ విషయంలో చేసింది కూడా అది కూడా మన నాగార్జున గారు అడిగినప్పుడు ఏం చేసింది, ఎంతకి ఆ వీడియోలు చూపించి అడిగినా కానీ లేదు సార్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు ఉంది అన్నట్టు అదే చెప్తుంది. అక్కడ నాగార్జున గారు క్లారిటీగా చెప్పారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఇక్కడ జెండర్ అనేది లేదు, అందరూ ఈక్వల్లే. అదే కాకుండా తను నార్మల్గా ఇట్లా అన్నాడు, నువ్వేదో మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అంటున్నావు అని నాగార్జున క్లారిటీగా చెప్తున్నా, లేదు సార్ అది తర్వాత నేను సారీ చెప్పాను అన్నది. సారీ చెప్పాను అంతకుముందు వీక్లో కూడా డీమాన్ పవన్ ఆల్రెడీ రీతు చౌదరి విషయంలో వెళ్ళిపోయే సిచ్యువేషన్ దాకా వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్లు వాడకూడదు. అది తెలిసైనా తెలియకైనా తను పుష్ చేసిన నార్మల్గా అది ఏదైనా చేయకూడదు అనిపించింది. అలా చేయటం వల్ల కూడా ఆ పాయింట్లో కూడా నాకు రాంగ్ అనిపించింది. దాని తర్వాత కూడా ఇంకోటి ఆ బాల్స్ టాస్క్ ఏదైతే ఉందో అందులో కూడా తనూజ వెళ్ళి ఇట్లా పుష్ చేస్తుంది డీమాన్ని, మళ్ళీ పుష్ చేయలేదు సార్, నేను పుష్ చేయలేదు, వీడియో చూపించినా కానీ అంతమంది పుష్ చేసినా అని చెప్తున్నా కానీ తను నేను పుష్ చేయలేదు అని చెప్తుంది. నాగార్జున గారు కూడా అంటారు, అంతమందిలో ఉన్నారు, అంతమంది పుష్ చేస్తున్నారని చెప్తున్నాను, నువ్వు చెప్పట్లేదు అనడం కూడా అక్కడ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. తను పుష్ చేసింది అదే ఎగ్జాంపుల్ చూపించారు. తను అక్కడ గేమ్లో నువ్వు పుష్ చేయలేదు అంటే నువ్వు నార్మల్గా టచ్ చేస్తే పడిపోయావని నువ్వెలా అంటున్నావు, నువ్వు పుష్ చేయలేదు అంటున్నావు. ఇక్కడ డీమాన్ కూడా అలానే కరెక్ట్, అందుకే నీకు ఆ వీడియో చూపించా అంటారు. ఫస్ట్ అయితే ఒప్పుకున్నా కానీ డీమాన్ విషయంలో ఒప్పుకున్నా కానీ నేనైతే డీమాన్ని పుష్ చేయలేదు అని మళ్ళీ అక్కడైతే గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాను. అంతమంది చెప్పిన నాగార్జున గారు కూడా చెప్తున్నారు. సో అయినా కానీ తను ఎందుకు ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. మరి తన స్ట్రాటజీ ఏంటో మర్చిపోతున్నారు, లేకపోతే కావాలని యాక్టింగ్ చేస్తుంది. అక్కడ ఈజీగా అర్థమైంది మొన్న ఎపిసోడ్లో అయితే నాకైతే, ఏంట్రా బాబు తనూజ ఇంత యాక్టింగ్ చేస్తుంది, సీరియల్ పర్ఫార్మెన్స్ అని ఈజీగా అర్థమవుతుంది. ఆ రోజు ప్రతి ఒక్క మాట్లాడిన దాంట్లో నిజంగానే యాక్టింగ్ కనిపించి తను జెన్యున్గా మాట్లాడినట్టయితే అనిపించలేదు. మీకు కూడా ఇలా అనిపించినా కామెంట్ చేయండి.